ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. దారుణమైన ఆటతో లీగ్ దశలోని ఇంటిముఖం పట్టిన దాయాది దేశానికి తాజాగా మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా భారత్ మధ్య నిన్న జరిగిన సెమీస్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. కీలకమైన సెమీస్ లో బౌలింగ్ బ్యాటింగ్ లో రాణించిన రోహిత్ సేన కంగారులోనూ 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ కు చేరుకోవడంతో పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని పీసీబీ చేజార్చుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లు మొత్తం దుబాయ్ లోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భారత్ ఫైనల్ చేరుకోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. ఈ రోజు లాహోర్ వేదికగా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 9వ తేదీన దుబాయ్ లో భారత్ తో తలపడనుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఎన్నో ఏండ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ కు భారత్ దెబ్బతో కీలకమైన ఫైనల్ మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు మాజీలు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా షోయబ్ అఖ్తర్ అయితే ఎంత పని చేశారయ్యా అంటూ వాపోయాడు. తమ దేశ ఆటగాళ్ల ఆట తీరుతో లీగ్ దశలోని ఇంటిముఖం పట్టిన మాకు భారత దెబ్బతో కనీసం సొంత గడ్డపై ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం లేకుండా పోయిందంటూ అందులో వచ్చే ఆదాయం కూడా మాకు లేకుండా చేశారని షోయబ్ అఖ్తర్ అన్నాడు. మొత్తానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో ఆడినట్టు లేదు, భారత్ లోనే ఆడినట్టుంది. అటు దుబాయ్ పిచ్చులు భారత్ అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఒకే వేదికపై ప్రత్యర్థులను చిత్తు చేస్తుంది. నాకు తెలిసి ఈసారి టైటిల్ ఫేవరెట్ భారతేనని అంటూ షోయబ్ అఖ్తర్ పేర్కొన్నాడు. ఇక ఈ రోజు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య మధ్యాహ్నం 2:30 రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ సెమీఫైనల్ లో గెలిచిన జట్టు ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది.